హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ కొనసాగుతుంది. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు సీఎం రేవంత్. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామని సినీ పెద్దలకు తెలిపినట్లు తెలుస్తోంది. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ఇక అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారన్నారు చెప్పారు డైరెక్టర్ రాఘవేందర్ రావు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తమను బాగానే చూసుకుంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి దీనిపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రవంతి, గంట సేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలంతా కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ ధరల పెంపు ఉండదు, అసెంబ్లీలో ఏదైతే మాట్లాడారో దానికి నేను కట్టుబడి ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు డ్రగ్స్ అవేర్నెస్ మీద, మహిళల భద్రత మీద ఖచ్చితంగా సినిమాలకి సంబంధించి హీరోలు కావచ్చు, హీరోయిన్స్ మెసేజ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ సినిమాలతో పాటు విడిగా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆ దిశగా చేస్తే బాగుంటుందని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటన అనేది చాలా సీరియస్ ఇష్యూగా రావడం, దాని తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. సో దీని మీద చాలా సీరియస్గా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు బౌన్సర్స్ ఆ రోజు ఎలాంటి అరాచకాలు సృష్టించారు అనేది వీడియో ప్లే చేసి, ఆ 10 నిమిషాల నిడివి గల వీడియో ప్లే చేసి వాళ్ళకి ఆ రోజు ఏమేం జరిగింది ఒకసారి మీరే క్లియర్గా చూడండి అని చెప్పి, ఆ రోజు అల్లు అర్జున్ ఎప్పుడొచ్చాడు, ఆమె లోపలికి ఎలా వచ్చింది, దాని తర్వాత బౌన్సర్స్ ఏం చేశారు, ఈ పోలీసులు రావడం కావచ్చు, ఇదంతా కూడా ఆ 10 నిమిషాల నిడివి గల వీడియో వాళ్ళకి ప్లే చేసి చూపించినట్లుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లాంటి సహకారం కావాలన్నా అందిస్తాము అని చెప్పారు. అయితే సీఎం ఇంకా మరిన్ని విషయాల గురించి మనం ఒకసారి చెక్ చేస్తే కనుక ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలకి కావాల్సిన ఇంటెన్సివ్లు కావచ్చు, స్టూడియోల విషయంలో కావచ్చు, షూటింగ్స్ విషయంలో కావచ్చు, వీటన్నిటికీ కూడా సహకారం అందిస్తామని చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం అలాగే ఎకో టూరిజం మీద ఫోకస్ పెట్టాలి, ఆ దిశగా సినిమా షూటింగ్స్ అయ్యి కూడా జరపాలి. తెలంగాణలో ఏవైతే టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో, ప్రముఖంగా ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సినిమాల్లో అప్పుడప్పుడు చూపిస్తూ, ఎందుకంటే ఎక్కువగా స్టూడియో బేసిస్ మీదే ప్రజెంట్ సినిమాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఆ హీరోలు, బడా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట షూటింగ్స్ పెట్టుకుంటే కనుక ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చి అక్కడ కొంతవరకు అసౌకర్యం కలుగుతుంది అని చెప్పి స్టూడియోలకే, సెట్టింగ్స్కే పరిమితం అయిపోయారు. సో అలా కాకుండా కొంతవరకు ఎకో టూరిజం అలాగే టెంపుల్ టూరిజాన్ని కూడా కొంతవరకు సినిమాల్లో చూపిస్తే జనానికి ఎక్కువగా అవేర్నెస్ కలుగుతుంది, దాని మీద కూడా బాగుంటుంది అన్నారు. అలాగే బిజినెస్ మ్యాన్స్ని పక్కన పెడితే ఎక్కువగా పైసలున్న ఇండస్ట్రీ టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. సో టాలీవుడ్ లో ఎక్కువగా బిజినెస్ ఇంటెన్షివ్లు ఏమన్నా ఉంటే, బిజినెస్కి సంబంధించి పెట్టుబడులు పెట్టే దిశగా కూడా టాలీవుడ్ పెద్దలు ముందుకొస్తే బాగుంటుంది. దానికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం నుంచి ఇంటెన్షివ్లు కావాలంటే కనుక దాన్ని మేము అందిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే సంధ్యా థియేటర్ ఘటన మీదే ఎక్కువసేపు చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఒక మహిళ చనిపోవడం, ఒక బాబు పరిస్థితి, అంటే ప్రాణం పోయే వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కాబట్టి ఆ బాబు ఆరోగ్యం కావచ్చు, ఆ సంధ్యా థియేటర్ ఘటన అనేది నన్ను చాలా బాధ పెట్టింది. దానివల్లే నేను కొంతవరకు సీరియస్గా ఉండవలసి వచ్చింది. ఆ ఘటన జరగకపోయి ఉంటే ఇది జరిగేది కాదు. ఆ మహిళ చనిపోవడం, దాని తర్వాత ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా పట్టించుకోకపోవడం అనేది నాకు కొంతవరకు బాధ ఇచ్చింది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇవి పక్కన పెడితే కనుక టాలీవుడ్ పెద్దల నుంచి, ముఖ్యంగా చెన్నై నుంచి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎవరు సీఎం అయినా కూడా టాలీవుడ్కి సహకారమే అందించారు. సో ఆ దిశగానే మీరు కూడా ఉంటారని మాకు తెలుసు. సో మాకు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కలుస్తుంటామని చెప్పి టాలీవుడ్ పెద్దలు, ఇటు సురేష్ బాబు కావచ్చు, రాఘవేంద్ర రావు కావచ్చు తెలుస్తుంది. అయితే మోహన్ కూడా ఘటన నిజంగా బాధాకరమైందే. సో ఈ ఘటనని పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాధపడుతుంది, ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పి సంజయ్ థియేటర్ ఘటన విషయంలో మురళీమోహన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇక నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ఇలాంటి ఇండస్ట్రీలు కూడా ఏజెన్సీలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా మరిన్ని వచ్చే ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించినవి మరిన్ని వచ్చే దిశగా కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా వరల్డ్ క్యాపిటల్గా హైదరాబాద్, అంటే స్టూడియోలకి క్యాపిటల్గా ఉంటే హైదరాబాద్ మరిన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పి నాగార్జున లాంటి వాళ్ళు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రామానాయుడు స్టూడియో కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలాంటి పాపులర్ స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా వరల్డ్ క్యాపిటల్
టెక్నికల్గా ఎదగాలి అంటే మరిన్ని ఇంటెన్షివ్లు ప్రభుత్వం నుంచి వచ్చి మరిన్ని స్టూడియోలు పెడితే బాగుంటుంది అని చెప్పి దీనికి టాలీవుడ్ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా అందిస్తాము అని చెప్పి నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక మహిళల భద్రత గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మహిళల భద్రత ప్రస్తుతం కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, చిన్న చిన్న వీడియోలు వస్తున్నప్పటికీ కూడా సినిమాల్లో పెద్దగా దీని మీద రాలేదు. ఓకే, ఓన్లీ డ్రగ్స్ మీద ఒక 5-6 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించేలాగా హీరోయిన్స్ కావచ్చు ఇండస్ట్రీ ముందుకు రావాలనడం, దాని తర్వాత కొంతమంది కొన్ని వీడియోలు కూడా అల్లు అర్జున్ కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. సో అదే దిశగా మహిళల భద్రత కూడా అవసరం కాబట్టి మహిళల భద్రత, అలాగే పోలీసుల మీద కూడా పోలీసులు చేస్తున్న మంచి పనులు కావచ్చు, పోలీసులు ఎలా శాంతి భద్రతలకు సంబంధించి ఎలా కాపు కాస్తున్నారు అన్న దాని మీద కూడా ఇటు పోలీసుల మీద కూడా కొన్ని వీడియోలు వస్తే బాగుంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఇండస్ట్రీ బాగు, దాంతోపాటు ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇటు ప్రభుత్వం చేసే కొన్ని పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ సినిమాల ద్వారా రీచ్ ఎక్కువగా ఉంటుంది. బేసికల్లీ ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే కనుక నార్మల్ జనంతో చేసిన షార్ట్ ఫిల్మ్కి ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎంత చేంజ్ ఉంటుందో అలాగనే ఆర్టిస్టులని ఈ దిశగా వాడుకోవాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇటు ప్రభుత్వం చేసే కొన్ని మంచి పనులు కావచ్చు, లేకపోతే భద్రత, శాంతి భద్రతల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా జనానికి కొంతవరకు రీచ్ వెళ్ళాలంటే కనుక సినిమా ఇండస్ట్రీ సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఈ దిశగా. అలాగే గద్దర్ అవార్డుల గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గద్దర్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులు ఇస్తాము అంటే, ఇంతకుముందు నంది అవార్డు ఉంది కదా, ఆ ప్లేస్లో గద్దర్ అవార్డు వచ్చింది. సో ఆ దిశగా ఎలాంటి సినిమాలకి అవార్డులు ఇస్తే బాగుంటుంది, దానికి కమిటీ మెంబర్స్ని కూడా ఇప్పటికే సెలెక్ట్ చేశారు. సో అవార్డులకు సంబంధించి ఏ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనే అవార్డుల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. మాధురి.